Hello all, welcome back to Telugu explanation of Indian economy. Ramesh Singh book నుంచి చాప్టర్ 4 మనం ఇప్పుడు ఇంపరేటివ్ ప్లానింగ్ గురించి చూస్తున్నాం. టైప్స్ ఆఫ్ ప్లానింగ్ గురించి. సో రీజనల్ ప్లానింగ్ అయిపోయింది, నేషనల్ ప్లానింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఇంపరేటివ్ ప్లానింగ్ గురించి. సో ఇప్పటికే నేను 4th చాప్టర్లో ఉన్నానండి. మధ్యలో కొంచెం స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ప్రిలిమ్స్ కూడా వస్తుంది అండ్ వేరియస్ గ్రూప్ ఎగ్జామ్స్ కూడా వస్తాయి. కాబట్టి మీకు ఇంకా లెసన్స్ కావాలి, మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఐ కెన్ మేక్ మోర్ క్లాసెస్ టు యూ అండ్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్కి ఎక్కువ టైం వేస్ట్ కాకుండా మనకు ఈజీగా మైండ్లోకి వెళ్ళిపోతుంది విషయం అనేది, ఆబ్జెక్ట్ అనేది. సో గోయింగ్ టు ద క్లాస్. ఇంపరేటివ్ ప్లానింగ్. The planning process followed by the state economies, that is the socialist or the communist, is known as economies. That is the socialist and communist. So state economy అంటే మనకు తెలుసు, ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్ గవర్నమెంట్లో ఉంటుందన్నమాట స్టేట్ ఎకానమీస్ అంటే. ఈ స్టేట్ ఎకానమీస్లో 2 టైప్స్ ఉన్నాయి, సోషలిస్ట్ ఒకటి, కమ్యూనిస్ట్ ఒకటి. సో ఇక్కడ మనం సోషలిస్ట్ అంటే ఏంటో, కమ్యూనిస్ట్ అంటే ఏంటో చూస్తాం. ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో మనం చూసాము సోషలిస్ట్ అంటే ఏంటి, కమ్యూనిస్ట్ అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ చూద్దాం. అండ్ ఇలాంటి ప్లానింగ్ది ది ప్లానింగ్ ప్రాసెస్ ఫాలోడ్ బై ద స్టేట్ ఎకానమీస్. ఈ స్టేట్ ఎకానమీస్లో ఫాలో అయ్యే ప్లానింగ్ ప్రాసెస్ని ఇంపరేటివ్ ప్లానింగ్ అంటారు. సచ్ ప్లానింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డైరెక్టివ్ ఆర్ టార్గెట్ ప్లానింగ్. ఒక గోల్ని, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చేస్తున్న ప్లానింగ్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్టివ్ ప్లానింగ్ ఆర్ టార్గెట్ ప్లానింగ్. అండ్ సచ్ ప్లానింగ్ హ్యాస్ 2 మెయిన్ వేరియంట్స్. సో ఈ ప్లానింగ్కి 2 రకాలు ఉన్నాయి అంటున్నారు. ఏంటంటే ఇన్ ద సోషలిస్ట్ సిస్టమ్, వీటిలో తేడాలు ఏంటి, సోషలిస్ట్ సిస్టమ్ అంటే ఏంటి, కమ్యూనిస్ట్ సిస్టమ్ అంటే ఏంటి. ఇన్ ద సోషలిస్ట్ సిస్టమ్ ఆల్ ఎకనామిక్ డెసిషన్స్ వేర్ సెంట్రలైజ్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద స్టేట్ విత్ కలెక్టివ్ ఓనర్షిప్ ఆఫ్ రిసోర్సెస్ ఎక్సెప్ట్ లేబర్. సో సోషలిస్ట్ సిస్టంలో ఎకనామిక్ డెసిషన్స్ అన్నీ ఒకరి చేత, స్టేట్ యొక్క గవర్నమెంట్ చేతిలో ఉంటాయి అన్నమాట. కలెక్టివ్ ఓనర్షిప్ ఆఫ్ రిసోర్సెస్ మనకున్న రిసోర్సెస్ని కూడా, వనరులను కూడా కలిపి డెసిషన్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది ఎక్సెప్ట్ లేబర్. కానీ ఇక్కడ లేబర్ అనేది గవర్నమెంట్ చేతిలో ఉండదు. ఇన్ ద కమ్యూనిస్ట్ సిస్టమ్, ద చైనా ఆఫ్ ద పాస్ట్, చైనా వాళ్ళు ఫాలో అయ్యారు ఈ కమ్యూనిస్ట్ సిస్టమ్ అనేది. ఆల్ రిసోర్సెస్ వేర్ టు బి ఓన్డ్ అండ్ యూటిలైజ్డ్ బై ద స్టేట్. రిసోర్సెస్, వనరులు అన్నీ కూడా గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి, ఇంక్లూడింగ్ లేబర్ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటారు. ఇది కమ్యూనిస్ట్ ఎకానమీ. ఇది చైనా వాళ్ళు ఫాలో అయ్యారు. దస్ ద కమ్యూనిస్ట్ చైనా వాజ్ ద ప్యూరెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ ప్లానింగ్. కాబట్టి ఈ చైనా వాళ్ళు, కమ్యూనిస్ట్ చైనా అనేది వీళ్ళ ఎకానమిక్ సిస్టమ్ ఫాలో అయ్యారు కాబట్టి అది స్టేట్ ప్లానింగ్ యొక్క ప్యూర్ ఫామ్ అని చెప్పుకున్నారు. ఇన్ ద కేస్ ఆఫ్ సోవియట్ యూనియన్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ మార్కెట్ డిడ్ ఎగ్జిస్ట్. ఈవెన్ ఆఫ్టర్ ద కలెక్టివైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ వాజ్ ఎనాక్టెడ్ బై ద స్టాలిన్ ఇన్ 1928, ఓన్లీ 94% ఆఫ్ సోవియట్ పెసెంట్స్ కుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రాసెస్. సో నిన్న మనం నేషనల్ ప్లానింగ్లో చెప్పుకున్నాం. 1928లో స్టాలిన్ అనే అతను అగ్రికల్చర్ని కూడా కలెక్టివైజ్ చేసి ఇంప్రూవ్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. అప్పుడు కూడా మార్కెట్ అనేది ఉంది. ఓన్లీ 94% ఆఫ్ ద సోవియట్ పెసెంట్స్, 94% ఆఫ్ రైతులు మాత్రమే ఈ ప్రాసెస్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు. సో బేసిక్ ఫీచర్స్ ఆఫ్ సచ్ ప్లానింగ్. ఇంపరేటివ్ ప్లానింగ్ యొక్క బేసిక్ ఫీచర్స్ ఏంటి? న్యూమరికల్ టార్గెట్స్ ఆఫ్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆర్ సెట్ బై ద ప్లాన్. సో న్యూమరికల్గా, క్వాంటిటేటివ్ నెంబర్ పరంగా టార్గెట్స్ అనేవి సెట్ చేసుకున్నారు. యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 lakh tons ఆఫ్ స్టీల్, 2 lakh tons ఆఫ్ సిమెంట్, 10,000 kilometers ఆఫ్ నేషనల్ హైవేస్, 5,000 ప్రైమరీ స్కూల్స్ ఎక్సెట్రా విల్ బీ ప్రొడ్యూస్డ్ ఆర్ బిల్ట్ ఇన్ కమింగ్ 5 to 6 years. ప్లానింగ్ అనేది ఇలా చేసుకుంటారనమాట. మనం ఈ 5 to 6 yearsలో ఇన్ని చెయ్యాలి, 5,000 ప్రైమరీ స్కూల్స్ అనేవి బిల్డ్ చేయాలి, 2 lakh tons ఆఫ్ సిమెంట్ని తీసుకోవాలి, అండ్ 10,000 kilometers నేషనల్ హైవేస్ వేయాలి, 10,000 kilometers హైవేస్ వేయాలి. ఇట్లా వాళ్ళు ఒక నెంబర్ అనేది పెట్టుకుంటారనమాట. యాజ్ ద స్టేట్ కంట్రోల్స్ ద ఓనర్షిప్ రైట్స్ ఓవర్ ద రిసోర్సెస్, ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ టు రియలైజ్ ద అబోవ్ సైటెడ్ ప్లాన్ టార్గెట్. సో రిసోర్సెస్ అనేవి, వనరులు అనేవి స్టేట్ యొక్క, గవర్నమెంట్ యొక్క కంట్రోల్లోనే ఉంటాయి కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోవటం, వాటికి యూజ్ చేసుకోవటం వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఆల్మోస్ట్ నో రోల్ ఫర్ ద మార్కెట్, నో ప్రైస్ మెకానిజం విత్ ఆల్ ఎకనామిక్ డెసిషన్స్ టు బి టేకెన్ ఇన్ ద సెంట్రలైజ్డ్ వే బై ద స్టేట్ ఆర్ ద గవర్నమెంట్. ఆల్మోస్ట్ మార్కెట్కి ఎటువంటి రోలు ఉండదు, దాదాపు మార్కెట్కి ఏం రోల్ ఉండదన్నమాట.
ప్రైజ్ మెకానిజం విత్ ఆల్ ఎకనామిక్ డెసిషన్స్ టు బి టేకెన్ ఇన్ ద సెంట్రలైజ్డ్ వే ఆఫ్ ద స్టేట్ ఆర్ ద గవర్నమెంట్. సో రేట్లు ఎలా పెట్టాలి, ప్రైజ్ మెకానిజం అనేది పెంచడం తగ్గించడం ఇవన్నీ ఒకే చేతిలో గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి. సో నో ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ ద ఎకానమీ అండ్ ఓన్లీ ద స్టేట్ ప్లేస్ ద ఎకనామిక్ రోల్. ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది ఉండదు. అంటే ప్రైవేట్ వాళ్ళు ఇంత మనం ప్రొడక్షన్ చేయాలి, ఇంత మనం రేట్లు పెంచాలి, దానికి ఇంత కావాలి, ఇంత అవసరం, ఈ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలి అనే ప్రైవేట్ పార్టిసిపేషన్, ప్రైవేట్ వాళ్ళు డిసైడ్ చేసేది ఏమి ఉండదు. ఓన్లీ ద స్టేట్ ప్లేస్ ద ఎకనామిక్ రోల్. స్టేట్ మాత్రమే ఎకనామిక్ రోల్ అంతా ప్లే చేస్తుంది. సో వీళ్ళే చెప్తారు ఏది ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎంత కమ్మాలి, ఎంత రేట్లు తగ్గించాలి, ఇదంతా స్టేటే చూసుకుంటుంది, గవర్నమెంట్. So the command economics followed this kind of planning. That is why such economics are also known as centrally planned economics. So ఇది కమాండ్ ఎకానమిక్స్ అనమాట. ఇది ఇలాంటి టైప్ ఆఫ్ ప్లానింగ్ని ఫాలో అయింది. దట్ ఈస్ వై సచ్ ఎకానమీస్ ఆర్ ఆల్సో నోన్ as సెంట్రల్లీ ప్లాన్డ్ ఎకానమీస్ అన్నారు అటువంటి ఎకానమీస్ని. The USSR, Poland, Hungary, Austria, Romania, etc. and finally China. So basically it was the migration of some of the great economists from the Soviet bloc countries to Britain and the USA that a proper study and discussion started on the very nature and the purpose of planning in the command economics. సో ఏమైందంటే మైగ్రేట్ అయ్యారు సోవియట్ బ్లాక్ కంట్రీస్ నుంచి బ్రిటన్కి, యూఎస్ఏకి కొంతమంది ఎకానమిస్టులు, గ్రేట్ ఎకానమిస్టులు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనమాట. వాళ్ళు మైగ్రేట్ అయ్యారు, వచ్చారు అక్కడి నుంచి ఇక్కడికి. దట్ ఏ ప్రాపర్ స్టడీ అండ్ డిస్కషన్ స్టార్టెడ్ ఆన్ ద వెరీ నేచర్ అండ్ పర్పస్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ద కమాండ్ ఎకానమిక్స్. దాని గురించి ప్రాపర్గా స్టడీ చేయటానికి అది నాంది పలికింది. మెనీ ఆఫ్ దీస్ ఎకానమిస్ట్ వెంట్ బ్యాక్ టు దేర్ కంట్రీస్ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ టు సర్వ్ అండ్ ఇన్ సమ్ మెజర్ సఫర్ ద రెవల్యూషన్ దేర్. ఇట్ వాజ్ దేర్ ఆర్టికులేట్ అండ్ కంటెంపరీ ఎకనామిక్ థింకింగ్ విచ్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ ద ఐడియా ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ ఇన్ ద పోస్ట్ వరల్డ్ వార్. సో ఇక్కడ వీళ్ళేంటి, ఇక్కడ స్టడీ చేశారు. మెనీ ఆఫ్ దీస్ ఎకానమిస్ట్ వాళ్ళ ఒరిజినల్ కంట్రీస్కి వాళ్ళు వెళ్ళిపోయి, కంట్రీస్ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వాళ్ళ కంట్రీస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళ స్పష్టమైన ఆలోచన అనమాట, ఈ ఆర్థిక వ్యవస్థ గురించి స్పష్టమైన ఆలోచన ఏం ఫామ్ చేసిందంటే మిక్స్డ్ ఎకానమీకి నాంది పలికింది వరల్డ్ వార్ తర్వాత. వన్ అమాంగ్ దెమ్ వాజ్ ఆస్కర్ లాంగ్. ఆస్కర్ లాంగ్ గురించి మనం ఫస్ట్ చాప్టర్లో చూసాము. ఈయన ఏమన్నారంటే ద ఫేమస్ పాలిష్ ఎకానమిస్ట్. ఈయన పాలిష్ ఎకానమిస్ట్. ఎలా అయితే కైన్స్ మనకి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది ఉండాలి అని చెప్పారు, అలాగే ఈయన కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది ఉండాలి అని చెప్పారు. సో వన్ ఆఫ్ దెమ్ వాజ్ ఆస్కర్ లాంగ్, ద ఫేమస్ పాలిష్ ఎకానమిస్ట్. ఇన్ పాలిష్ ఎకానమిస్ట్, ఆర్థికవేత్త, హూ ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్ టు సర్వ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ పాలిష్ స్టేట్ ఎకనామిక్ కౌన్సిల్. సో ఈయన అక్కడి నుంచి ఈ మైగ్రేట్ అయ్యారు కదా బ్రిటన్కి, యూఎస్ఏకి, మళ్ళీ ఆయన ఒరిజినల్ కంట్రీకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పాలిష్ స్టేట్ ఎకనామిక్ కౌన్సిల్కి చైర్మన్గా ఉన్నారు. యాజ్ ఇండియా హ్యాస్ ద ప్లానింగ్ కమిషన్ సజెస్టెడ్ అండ్ కాయిన్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మార్కెట్ సోషలిజం. మార్కెట్ సోషలిజం నేను చెప్పారు కదా, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఉండాలి అని. సో ఈ మార్కెట్ సోషలిజం అనే టర్మ్ని కాయిన్ చేశారు ఇన్ 1950లో. His ideas of market socialism were cancelled by not only Poland but also other state economies of the time. సో ఈయన ఐడియా, ఆయన మార్కెట్ సోషలిజంని క్యాన్సిల్ చేశారు. పోలాండ్ మాత్రమే కాదు, మిగతా స్టేట్ ఎకానమీస్ కూడా క్యాన్సిల్ చేశాయి. ఈ స్టేట్ ఎకానమీస్ వాళ్ళకి ఏం చెప్పారంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది కూడా ఉండాలి, మార్కెట్ కూడా ఉండాలి అని చెప్పారు. అది వాళ్ళందరూ ఒప్పుకోలేదన్నమాట, దానికోసం రిజెక్ట్ చేశారు. The peak of this type of planning was reached in China after the Cultural Revolution 1966 to 69. సో ఈ ప్లానింగ్ లాస్ట్లో చైనాకి కూడా స్ప్రెడ్ అయింది, విచ్ లెడ్ టు ఎన్ ఎకనామిక్ స్లోడౌన్ ఇన్ ద కంట్రీ. దానివల్ల స్లోడౌన్ అనేది జరిగింది, ఎకనామిక్ స్లోడౌన్, విచ్ హ్యాడ్ అడాప్టెడ్ సోవియట్ స్టైల్ సెంట్రల్ ప్లానింగ్ సిస్టమ్ ఆఫ్టర్ 1949. సో 1949 తర్వాత సోవియట్ సెంట్రల్ ప్లానింగ్ అండర్ డెన్ జియోపాంగ్ 1977 to 1997. చైనా డీసెంట్రలైజ్డ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ఎకనామిక్ పవర్ విత్ ఇట్స్ అనౌన్స్మెంట్. చైనా ఏం చేసిందంటే డీసెంట్రలైజ్డ్ అనేది చేసేసింది ఎకనామిక్ పవర్ని. ఏం చేసింది విత్ ఇట్స్ అనౌన్స్మెంట్, ఏమి అనౌన్స్ చేసి ఓపెన్ డోర్ పాలసీ ఇన్ 1985 టు సేవ్ ద ఎకానమీ. సో ఓపెన్ డోర్ పాలసీని అనౌన్స్ చేశారు. సో చైనీస్ ఓపెన్ డోర్ పాలసీ వాజ్ అన్ ఇనిషియేటివ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మార్కెట్ సోషలిజం అండర్ ద కమ్యూనిస్ట్ పొలిటికల్ డిజైన్. Similarly, the Soviet Union under the leadership of Mikhail Gorbachev began a process of political and economic reforms called perestroika, the restructuring. సో perestroika అనేది
మళ్ళీ ఎకనామిక్లో రిఫార్మ్గా వచ్చింది. అండ్ గ్లాస్నోస్ట్ ఓపెన్నెస్. గ్లాస్నోస్ట్ అంటే ఇన్ 1985 టు సేవ్ ద ఫెయిల్డ్ ఎకనామిక్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద స్టేట్ ఎకానమీ. సో స్టేట్ ఎకానమీలో చేసిన ఎక్స్పెరిమెంట్స్, ఫెయిల్ అయిన ఎక్స్పెరిమెంట్ని సేవ్ చేయడానికి ఈ పెరిస్టోరిటిక్ అండ్ గ్లాస్నోస్ట్ అనేవి ఇన్వెంట్ చేశారు. సో ద అదర్ ఈస్ట్ యూరోపియన్ ఎకానమీస్ ఫాలోడ్ సిమిలర్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ 1989 ఆన్వర్డ్స్. అదర్ ఈస్ట్ యూరోపియన్ ఎకానమీస్ కూడా సిమిలర్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఫాలో అయ్యారు. పెరిస్టోరిటిక్ అండ్ గ్లాస్నోస్ట్ అనేవి 1989 నుంచి. Thus, the whole world of state economies had moved towards the market economy by the late 1980. Since then, none of the countries have followed imperative planning. So, whole world state economies ఏవైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా లేట్ 1980 కల్లా మార్కెట్ ఎకానమీకి షిఫ్ట్ అయిపోయారు. సిన్స్ దెన్ అప్పటి నుంచి కూడా ఎవరు ఇంపరేటివ్ ప్లానింగ్ని ఫాలో అవ్వలేదు. సో ఈ ఇంపరేటివ్ ప్లానింగ్ అంటే ఏంటంటే స్టేట్ ఎకానమీ. సో ఈ 1980 కల్లా ఇంపరేటివ్ ప్లానింగ్ నుంచి అందరూ మార్కెట్ ఎకానమీకి షిఫ్ట్ అయిపోయారు. అప్పటి నుంచి ఎవరు కూడా ఇంపరేటివ్ ప్లానింగ్ని ఫాలో చేయలేదు.